శ్రీమాత్రే నమః. ఇదైతే ఆంధ్ర శబరిమలగా పేరు పొందిన అయ్యప్ప స్వామి గుడి ద్వారపూడి. ఇక్కడ మొన్న మహాశివరాత్రికి ఆదియోగి స్టాచ్యూ 100 అడుగులదైతే నిర్మించారు. బెంగుళూరు దాకా వెళ్ళి చూడలేని వారు దగ్గరలో ఉన్న ఈ స్టాచ్యూని చూస్తే అక్కడ ఉన్నట్టుగానే ఉంటుంది. ఇదిగోండి స్టార్టింగ్లో ఇలాగా శివుడు విష్ణుమూర్తి విగ్రహం అయితే ఉంటుంది. హరిహర పుత్రుడే కదా అయ్యప్ప స్వామి. ఇదిగోండి పైన స్వామివారి దర్శనం అయితే ఉంటుంది. ఇరుముళ్ళు కూడా చాలామంది శబరిమల వెళ్ళలేని వారు ఇక్కడికే వెళ్తూ ఉంటారు. ఇదిగో అయ్యప్ప స్వామి విగ్రహం. ఇలాగా పులి ముఖంలో కనకదుర్గమ్మ వారి విగ్రహం అయితే ఉంటుంది. లోపల యశోదాకృష్ణులు, భక్త తుకారాము, ఇంకా ఆనంద మహర్షి అందరి విగ్రహాలు అయితే ఉంటాయి. యోగి వేమన. మా చిన్నతనంలో అయితే ఇక్కడికి వచ్చి చాలాసేపు టైం స్పెండ్ చేసేవాళ్ళము. మా చుట్టాల వాళ్ళు వచ్చినప్పుడు, అంటే మా మావయ్య వాళ్ళు వచ్చినప్పుడు కూడా గుడికి వచ్చేవాళ్ళము. చాలా విశాలంగా ఉండేది. మా పిల్లలకి చూపిద్దామని చెప్పి అయితే వెళ్ళాం మేము. మా పిల్లలు చాలా ఎగ్జైట్ అయ్యారు చూసి. ఫస్ట్ అయితే నేను ఆదియోగి స్టాచ్యూకి వెళ్దాము అని చెప్తూ ఉంటే ఈషా ఫౌండేషన్ అంటుంటే మా పాపకి అర్థం కాలేదు. అక్కడ శివుడి విగ్రహం చూడగానే అయితే అమ్మ ఇక్కడక వెళ్దామన్నావు నువ్వని చాలా ఎగ్జైట్ అయ్యింది. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. కాకపోతే మేము ఉగాది రోజున వెళ్ళడం వల్ల అక్కడ చాలా క్రౌడ్ అయితే ఉంది. కానీ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇదిగోండి భక్త కన్నప్ప విగ్రహం. ఇక్కడ ఇది కొత్తగా కట్టారు, లక్ష్మీ కుబేర ఆలయంట. ఇక్కడ కూడా పైన కింద లక్ష్మీ కుబేరుడు ఉన్నారు, పైనంతా కూడా చాలా దేవతామూర్తులు ఉన్నాయి. కింద అయితే ఫొటోస్ అవి తీసుకోకూడదన్నారు. అసలు ఆ దేవతామూర్తుల్లో అయితే చాలా జీవం ముట్టిపడుతూ చాలా బాగున్నాయి. అక్కడే ఆత్మలింగం కూడా ఉంది. ఇదిగోండి ఇలాగా కామధేనువు, ఇక్కడ భగీరథ ఘట్టము అన్నీ కూడా ఒక్కొక్కటి విగ్రహాలు ఉన్నాయి. మనం పిల్లలకి ఇలాంటి చోటకి తీసుకువెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళకు పురాణాల గురించి అయితే అవగాహన ఉంటుంది. ఇదిగోండి హరిహరులకి అయ్యప్ప స్వామి పుట్టడము. ఇది సహస్రలింగము. ఇక్కడ పెద్ద నంది స్టాచ్యూ అయితే ఉంది. మేము పైనుంచి కొన్ని ఫొటోస్ అయితే తీసాము. ఇది కామధేనువు మాత. అలాగా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇదిగోండి ఇది ఆదియోగి స్టాచ్యూ. మా అమ్మగారు వాళ్ళతో వెళ్ళాము. అక్కడైతే చాలా బాగా ఫొటోస్ అవి అయితే తీసుకున్నాము. మా నాన్నగారి స్టూడెంట్ ఉన్నారు, ఆ అన్న వచ్చి అయితే మొత్తం అన్నీ చూపించారు. చాలా బాగా జరిగింది దర్శనం అనేది. క్రౌడ్ లేకుండా ఉన్నట్టయితే మనం సింగిల్గా ఫొటోస్ తీసుకోవచ్చు. కానీ మేము ఒక్కరోజే ఉన్నామని చెప్పి హడావిడిగా అయితే చూసాము. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దీని తర్వాత పాతాళంలో ఉన్న జ్యోతిర్లింగాలను కూడా చూసాము. అవే ఇవి. అక్కడే ఇంకా మనకి బంగారు బల్లి, వెండి బల్లి కూడా ఉంటాయి. కంచి వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి అయితే దర్శనం చేసుకోవచ్చు. చాలా పుణ్యక్షేత్రాలు వెళ్ళినట్టుగా ఉంటుంది దర్శనం చేసుకుంటేవచ్చు. మేమైతే కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నాము. మా అక్కయ్య గారు వాళ్ళు కూడా వస్తారనుకుంటే వాళ్ళకి కుదరక రాలేదు, వాళ్ళు తర్వాత వెళ్ళారు. ఇదిగోండి మేమైతే ఫ్యామిలీ ఫోటో ఇలా తీసుకున్నాం. వాళ్ళు కూడా వచ్చింటే ఇంకా బాగుండేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.